తెలంగాణలో సర్ ప్రక్రియ తీవ్ర చర్చకు దారితీస్తుంది. రాష్ట్రంలో సర్ ప్రక్రియ ముగియటంతో ఎన్ని ఓట్లు తొలగిపోతున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 70 లక్షలకు పైగా ఓట్లు గల్లంతైనట్లు తెలుస్తోంది. అయితే ఒక హైదరాబాద్లోని దాదాపు 43 లక్షలకు పైగా ఓట్లు తొలగిపోయే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నెల 17న విడుదలయ్యే తుది ఓటర్ల జాబితాలో గల్లంతైన ఓటర్ల వివరాలపై ఒక స్పష్టత రానుంది. హైదరాబాద్ రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకమైన జిల్లా. ఒక ఉమ్మడి హైదరాబాద్లోనే 43 లక్షల ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోబోతున్నట్లు తెలుస్తోంది. సర్లెక్కల ప్రకారం హైదరాబాద్ జిల్లాలో మొత్తం 47,36,669 ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేయగా ఇప్పటి వరకు 27,95,225 ఫారాలు బిఎల్ఓలకు చేరాయి. అంటే కేవలం 59.01% మాత్రమే. మరో 19,41,444 ఎన్యుమరేషన్ ఫారాలు అంటే 40.99% అధికారులకు చేరలేదు. జిల్లా పరిధిలో సగటున ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 1,00,000 నుంచి 1,50,000 లక్షల ఓట్లు తగ్గే పరిస్థితి కనిపిస్తోంది. ఎస్ఐఆర్ ప్రక్రియకు ముందు 3 జిల్లాల్లో 1,14,15,542 మంది ఓటర్లుండగా అందులో 43,06,526 ఓట్లు రద్దయ్యే జాబితాలో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రద్దయ్యే ఓట్ల సంఖ్య దాదాపు 70 లక్షలకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రంగారెడ్డి జిల్లాలోనూ ఓటర్ల సంఖ్య భారీ మార్పు కనబడుతుంది. ఓటర్ల సంఖ్యలో జిల్లా పరిధిలో సర్కు ముందు 38,99,743 మంది ఓటర్లుండగా ఇప్పటి వరకు 12,86,720 ఎన్యుమరేషన్ ఫారాలు అధికారులకు అందలేదు. దీంతో రంగారెడ్డి జిల్లాలో కూడా పెద్ద సంఖ్యలో ఓట్లు తొలగించే అవకాశం కనిపిస్తోంది. నియోజకవర్గాల వారీగా చూస్తే మహేశ్వరంలో 3,35,000, శేరిలింగంపల్లిలో 3,29,000, ఎల్బీ నగర్లో 2,70,000, రాజేంద్రనగర్లో 2,47,000 ఓట్లు తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఇక మల్కాజ్గిరి జిల్లాలోనూ ఇదే తరహా పరిస్థితి కనిపిస్తుంది. సర్కు ముందు జిల్లాల్లో మొత్తం 29,79,130 మంది ఓటర్లున్నారు. అయితే 10,73,705 ఎన్యుమరేషన్ ఫారాలు బిఎల్ఓలకు చేరలేదు. దీంతో ఆ ఓట్లు కూడా రద్దయ్యే జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల వారీగా చూస్తే కుత్బుల్లాపూర్లో 2,77,000, ఉప్పల్లో 2,18,000, మేడ్చల్లో 2,13,000 ఓట్లు తగ్గే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్ కానుకొని వేగంగా విస్తరిస్తున్న ఈ ప్రాంతాల్లో ఉద్యోగాలు, ఉపాధి, విద్య కోసం వలస వచ్చిన కుటుంబాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోని చాలా మంది ఓటర్స్ ఇక్కడ గతంలో తమ ఓట్లను నమోదు చేసుకోగా ఇప్పుడు మాత్రం తమ సొంత ఊరిలోనే ఓటు వేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.